హాయ్. ఇవాళ ఎపిసోడ్‌లో మీకేమనిపించింది మనీష్ బిహేవియర్? అంటే నిన్నటి వరకు రామునెక్కాడు. ఇవాళ ఇమ్మాన్యుయల్‌తో. బేసిక్‌గా ఇమ్మాన్యుయల్ పైన కాదు, నా ఒపీనియన్ ఏంటంటే అతనికి భరణి గారి పైన ఉంది. ఎప్పుడు తెలుస్తదంటే చపాతీ ఒక పీస్ డస్ట్‌బిన్‌లో పడేశారు అని చెప్పి వచ్చి అడిగారు కదా! అప్పుడు బాగా కాలింది భరణి గారి పైన. అందుకని అదే పెట్టుకొనే నాకు తెలిసి సంచాలక్‌గా చేసేటప్పుడు కావాల్సిందిగా ఇమ్మాన్యుయల్‌కి చెప్పలేదు. సో దట్ భరణి కూడా వెళ్ళిపోతాడు కదా దాని నుంచి అనేసి అది పెట్టుకొనే మాట్లాడాడు అనిపించింది. ఇంకా అతన్నే ఎందుకు సంచాలక్ చేశారు అంటే నిన్న లైవ్లో చెప్పాడనమాట. సంచాలక్కే గేమ్ని ఏదన్నా చేయగలడు అనేసి. అందుకనే ఇతనికి ఇస్తే ఎట్లా చేస్తారు ఈ ఫ్రస్ట్రేషను ప్లస్ నిన్న చెప్పాడు కదా సంచాలకే గేమ్ని అటు ఇటు తిప్పుతాడు అనేసి. సో ఇతనికి ఇస్తే ఏమవుతుంది ఆపర్చునిటీ అన్నట్టే ఇచ్చారు బిగ్ బాస్ టీం వాళ్ళు ఇతనికి సంచాలక్గా క్యాప్టెన్సీ టాస్క్కి. ఎందుకో అతను మర్యాద మనీష్ కాదు అమర్యాద మనీష్ అని అనిపిస్తుంది. అంటే ఒక ఎక్స్ట్రీమ్ అంటే తెలియట్లేదు ఎక్కడ ఆపాలి అనేది. బాగా అతని లోపల ఏంటి ప్రియా ఒక మాట చెప్పింది, బేసిక్గా మీరు నో చెప్తే తీసుకోవట్లేదు, మీకు నో చెప్తే మీరు అస్సలు తీసుకోలేరు అని. అదైతే కరెక్ట్, అదే కనిపిస్తూ ఉంది. ఇతను చెప్పిండేదే కరెక్ట్, ఇతనే మంచి తెలివైన వాడు, అందరిలోకి ఇతనే అనలైజ్ చేయగలడు. ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచే ఇతన్ని బాగా పుష్ చేస్తున్నారు అనిపించింది. మేబీ అతను వెల్ ఎడ్యుకేటెడు, ఫోర్బ్స్ అండర్ 30లో లిస్ట్లో ఉన్నాడు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వాడు ఒకటి ఉంటే బాగుంటుంది షోకి అన్నట్టు వాళ్ళు పుష్ చేశారు. అంతేగాని అతనిలో అయితే యాక్చువల్గా మ్యాటర్ లేదు. దీనికంటే కూడా నన్ను అడిగితే నాగాని సెలెక్ట్ చేసింటే ఇంకా సటిల్గా అతను బిహేవియర్ బాగుండేది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఈరోజు మనీష్ చేసిండే పని అంటే సంచాలక్గా అది న్యాయం అనిపించిందా అన్యాయంగా అనిపించిందా? ఇమ్మాన్యుయల్ని టోటల్గా టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయటం ప్లస్ అతనితో మాట్లాడిన మాటలు, బేసిక్గా ఎలిమినేషన్ గురించే కాదు మాట్లాడిన మాటలు, అంటే ఇతన్ని రీప్లేస్ చేసేయండి, వైల్డ్ కార్డ్ని తీసుకురండి అంటే అదంతా తప్పు కదా. ఓకే, లెటస్ గో ఇన్ టు ద ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే భరణి ఇంకటి నుంచి నేను సోలోగా ఆడతాను, నేను ఇంకా పెద్దరికంగా ఉండను, అందరూ వచ్చి నాతోనే బాధలు చెప్పుకుంటున్నారు అది ఇది అని చెప్పాడు. ప్లస్ ఒకవైపు వీళ్ళు, ఇంకొక వైపు కామనర్స్ వాళ్ళు కూడా డిస్కషన్స్ అనమాట. ఇంకటి నుంచి వీళ్ళని అలో చేయొద్దు, కామనర్స్ అందరం డిస్కస్ చేసుకొని ఒక మాట మీద ఉండాలి అది ఇది అని వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారు. ప్లస్ ఈ సైడ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే వాళ్ళ ప్రియా అండ్ శ్రీజ మీద మనీష్కి కోపం ఉంది. ప్రతి దాంట్లోనూ మీరు మాట వినట్లేదు, నన్ను సప్రెస్ చేస్తున్నారు, నేను కామ్గా ఉంటాను. ఎవరిని సప్రెస్ చేయగలరు చెప్పండి, అందులోనూ మనీష్ని. సప్రెస్ చేయించుకునే క్యారెక్టరేనా అతనిది చెప్పండి? కాదు కదా, అట్లాంటిదే లేదు. సో అందరూ కలిసి యాక్చువల్గా డిమాండ్ పవర్ని సప్రెస్ చేస్తున్నారు. అతని పాయింట్ చెప్పాలి అనుకున్నప్పుడు అంతా నువ్వు ఆగు అని చెప్పేసి అతన్ని సప్రెస్ చేస్తున్నారు తప్ప మనీష్ని ఎవ్వరూ సప్రెస్ చేయట్లేదు. బట్ అతను అట్లనే ఫీల్ అవుతున్నాడు. సో ఏంటి అదే డిస్కషన్స్ అవి జరిగినాయి. అయితే ప్రియా చెప్పింది, మేము కామనర్సే, మేము ఓనర్సే, సో నిన్న నేను వాళ్ళని రానియద్దండి అని చెప్తే, అదే ఎవరిని సంజనాని రావద్దు మీరు ఇంట్లోకి అని చెప్పేసి వచ్చాడు బయట నుంచి. తర్వాత అమ్మాయి వచ్చి ప్రియా అని చెప్పి ప్రియాని పిలిచి నేను ఒక్కసారి లోపలికి వస్తాను, నేను సారీ చెప్పేసి వెళ్తాను అనింది కదా, అది ఆ విషయం గురించి. అప్పుడు కూడా అరిచాడు ప్రియాని. సో ఆ విషయం గురించి చెప్తున్నాడట. నేను చెప్పినాక కూడా మళ్ళీ మీరు తనని లోపలికి అలో చేశారు, అట్లా ఎట్లా అలో చేస్తారు. తర్వాత ఫుడ్ విషయాలలో కూడా అంతే, వాళ్ళకి ఇవ్వద్దంటే ఇస్తారు అది ఇది అని చెప్పి మాట్లాడుతుండే. ప్రియా కూడా చెప్పింది, మేము ఓనర్సే, మాకు ఒక రైట్ ఉంటుంది, మీరు కూడా మమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడొద్దు, ఏవైనా కానీ ఫుడ్ విషయం అంటారా అది కలిసి ఒక టీమ్గా ఒక నిర్ణయం తీసుకుందాము, కానీ ఎవరిని లోపలికి అలో చేయాలి ఎవరిని లోపలికి అలో చేయకూడదు ప్రతి ఒక్కటి టీమ్గా వెళ్ళాలి అంటే కష్టము,
మనల్ని అడిగినప్పుడు మనకి ఓకే అనిపిస్తే వాళ్ళని అలో చేయొచ్చు అని చెప్పింది. ఆ డిస్కషన్స్‌లో హరీష్ కూడా అడిగాడు, మిమ్మల్ని అట్లా కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుందా అంటే, అవును సార్ అని చెప్పింది. అదైతే నిజం. నిన్న చెప్పాడు ఆ విషయం. నిన్న అంటే నిన్నటి ఎపిసోడ్లో సంజనని లోపలికి రానియొద్దు అనేసి. ఇది జరిగినది. ఇంకా నెక్స్ట్ నైట్ అయిపోయింది, పడుకునేసారు. యువతల సెలబ్రిటీస్ కూడా ఇంకా అదే డిస్కషన్స్లోనే ఉన్నారనమాట. నిన్న వాళ్ళు మనల్ని నామినేషన్స్ గురించి మాట్లాడుతుంటే అది లీక్ అయింది, ఎవరు చెప్పినారు, మనలో ఎవరికి వాళ్ళు ఆడుకుందాము, మీరంతా కలిసికట్టుగా ఉండలేకపోతే కష్టము అనేసి వీళ్ళు ఇమ్మాన్యుయల్, సృష్టి కూడా అంతే, మీరు ఎందుకు ఒక పర్సన్ కోసం అట్లా చేయటము, టీం అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది అని సృష్టి, తనుజ అండ్ భరణి వాళ్ళని అంటే, భరణి సారీ నేను అట్లా అనుకోలేదు ఇట్లా అవుతుందని, నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది, నేను ఆమె అంటే హెల్త్ గురించి కదా అన్నట్టు నేను అట్లా అనుకున్నా, కానీ లాస్ట్కి అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది, నా తరఫున సారీ, ఇంకటి నుంచి నేను ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పేశాడు. ఇదంతా ఈవినింగ్ జరిగింది. ఈవినింగ్ అంతా డిసైడ్ అయిపోయి ఓకే, సో వాళ్ళు సెలబ్రిటీస్ అండ్ కామనర్స్ అందరు కూర్చొని గార్డెన్ ఏరియాలో డిస్కషన్ చెప్పేశారనమాట. మేమందరం డిసైడ్ అయినాము ఓనర్స్గా, మిమ్మల్ని ఇట్లా లోపలికి ఇంట్లోకి ఓన్లీ 6 times అలో చేస్తాము, 3 times బ్యాటరీస్ మార్చుకోవడానికి, ఆ 3 times మీరు వాటర్ కూడా పట్టుకోవాలి బాటిల్స్ తెచ్చుకొని, మళ్ళీ మిగిలిన 3 times ఏంటి అంటే చేతులు కడుక్కోవడానికి, ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ వస్తుంది కదా అప్పుడు ప్లేట్స్ కడుక్కోవడానికి దానిలోకి, అప్పుడు కూడా అంతే, మీరు బాటిల్స్ మీరు తెచ్చేసుకొని అప్పుడే ఫిల్ చేసుకోవాలి మీరు వచ్చినప్పుడు. ఇది కాకుండా మీకు మళ్ళీ ఎప్పుడైనా వాటర్ కావాలి అంటే భరణి, తనూజ అండ్ రాము ఎవరైతే నిన్న దాంట్లో ఇన్వాల్వ్ అయినారు అనేది ఉందో, మీ ముగ్గురు మీ టీంలో ఎవరికి కావాలన్నా కూడా మీరే వచ్చి పట్టుకొని తీసుకెళ్ళాలి వాటర్ కానీ ఏదన్నా. ఇంకొకటి కొంచెం హార్ష్గా ఉన్నా కూడా సంజన గారు అయితే 2 days వరకు ఇంట్లోకి నాట్ అట్ ఆల్, రాకూడదు, చేతులు వాష్ చేసుకోవడానికి కూడా రాకూడదు, తిన్న ప్లేట్ కడుక్కోవడానికి కూడా రాకూడదని. అయితే ఆవిడ ఓకే, నేను ఇంకా వచ్చిన దాంట్లోనే లంచ్ బాక్స్లోనే తినేసి దాంట్లోనే చేతులు టిష్యూతో తుడిచేసుకొని వెళ్ళి వాష్రూమ్లో చేతులు హ్యాండ్స్ వాష్ చేసుకుంటాను అని చెప్పింది. ఆ తర్వాత నైట్ మళ్ళీ కలిసిపోయినారు. యాక్చువల్గా మనకి అది ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో చాలా కామెడీ ఉండింది. అంటే సంజన గురించి ఇమ్మాన్యుయల్ అసలు చూసారా, మేడం చీర కట్టిందంటే ఇంకా ఆ రోజు ప్రళయమే అని అట్లా జోక్స్ అన్నీ. ప్లస్ ఆవిడ కూడా కూల్గా అందరితో అంటే ఓనర్స్తో అందరితోనూ కలిసిపోయి ఫుల్ అందరూ కామెడీగా మంచిగా ఫన్గానే ఉన్నారు. అప్పుడు పవల్ అంటే కొన్ని అంటే ఎందుకు అట్లా ఉన్నారు అంటే ఆమె యాక్చువల్గా చెప్పిందంట హరీష్తో, నేను ఇది ఏమంటారు, నాకు ఏమీ పని లేదు అంటే, ఇప్పుడు కొంతమందికి జాబ్స్ వచ్చినాయి కదా అట్లా నాకేమీ లేదు, ఏమన్నా చేద్దామంటే కూడా ఫన్ చేద్దానికి ఖాళీగా రెడీ అయి కూర్చోలేం కదా, అందుకనేసి నేను ఇట్లా ఇది ఏదైనా చేస్తే చిన్నగా అవుతుంది అనుకున్నా, కానీ అది మరీ పెద్దగా అయ్యింది అని చెప్పిందంట. సో అందుకని ఇంకా అందరూ ఓకే, ఈమె మేబీ ఫన్ కోసమే చేసింది అన్నట్టు అందరూ కలిసిపోయినారు. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ మామూలే. తర్వాత అయిపోయిన తర్వాత మార్నింగ్ సాంగ్ తర్వాత ఏంటి, రీతు అండ్ డిమన్ పవన్ది చిన్న బిట్టు అంటే వాళ్ళు ఒక పులిహోర బిట్. నెక్స్ట్ అదేం చెప్పుకునేంత ఏం లేదు. నెక్స్ట్ బయట సుమన్ శెట్టి ఇతను మనీష్ వెళ్తున్నప్పుడు మనీష్ చిన్న హింట్ ఇచ్చాడు సుమన్ శెట్టికి, మీకు ఏదైనా ఇష్టమైన వస్తువు ఉంటే అది దాచిపెట్టుకోండి, జాగ్రత్త పడండి అనేసి, నిన్నట్లాగానే అవ్వచ్చు, నిన్న గుడ్డ ఎట్లా పోయిందో అట్లా పోవచ్చు అనేసి. ఏంటి అంటే యాక్చువల్గా సంజన హరీష్తో చెప్పింది, నేను రేపు కూడా ఇట్లా సుమన్ శెట్టి గారిది సిగరెట్స్ దాచిపెడతాను అని. అది అతను వీళ్ళకి వెళ్ళి చెప్పాడు లోపల, ఈ గుడ్డు విషయం చెప్తూ, ఇంకా అట్లా లీక్ అయిపోయింది. సో అతను వెళ్ళి పాపం పెట్టుకున్నాడు, కానీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేసేటప్పుడు అన్నీ బయటకు తీసి పెట్టాడు. ఆ తర్వాత ఈమె తీసుకుంది సంజన,
అది కొంచెం ఓవర్. అంటే మనకు గుర్తుంది కదా, సీజన్ 6 అనుకుంటా కదా, గీతు రాయల్, యా, ఆవిడ కూడా తీసింది. ఇలాంటివి అంటే ఈ కాఫీలు, ఈ సిగరెట్లు, ఇలాంటివన్నీ కొంచెం సెన్సిటివ్ థింగ్స్. కొంతమందికి అది అడిక్టెడ్ అయి ఉంటారు, వాళ్ళకి అది కంపల్సరీ ఉండాలి. అలాంటివి మనం చేయకపోవటం, ఎంటర్ అది మరి టూ మచ్ పర్సనల్ స్పేస్ అన్నట్టే వదిలేస్తే బెటర్. ఇట్లాంటి గేమ్ షోస్లో అలాంటి వాటిల్లోకి ఇన్వాల్వ్ అవ్వకుంటేనే బెటరు. అది కొంచెం తప్పు చేసింది సంజన ఇవాళ. గుడ్డు వరకు ఓకే, గుడ్డు ఈజ్ అందరిది, అదంత పెద్ద తప్పేం కాదు అసలు. కానీ ఇదైతే మాత్రం కొంచెం ఆమె పర్సనల్ స్పేస్లోకి వెళ్ళింది సుమన్ శెట్టి. కాకపోతే ఆయన పెద్ద సీరియస్ అవ్వలేదు ఇంకా. సో దాని గురించి ఇంకా ఏం జరగలేదు. వచ్చి చెప్పింది కూడా అంతే. అతని పాపం ఆమెను కూడా అడగలేదు, అందరినీ అడిగినాడు కానీ ఆమెను అడగలేదు. ఇంకా ఇమ్మాన్యుయలే ఇవ్వు నువ్వు అట్లా తీసుకొని ఉంటే అని చెప్పాడు. తర్వాత పాపం ఇమ్మాన్యుయల్ కన్ఫర్మ్ చేశాడు, ఈమె దగ్గరే ఉంది, ఈమె వెళ్ళి చెప్పింది హరీష్కి తీసుకుంటానని చెప్పి, సో ఆమెనే అడుగు అంటే కూడా పాపం రిక్వెస్ట్ చేస్తున్నాడు, మేడం 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 అని. ఇచ్చేస్తుంటే బాగుండేది, చూడ్డానికి కూడా కొంచెం ఆక్వర్డ్ ఉంటుంది. ఆ తర్వాత లోపల భరణి అండ్ తనుజ వంట చేస్తున్నప్పుడు రాము రాథోడ్ కొంచెం ఏదో సెంటీగా కొన్ని డైలాగ్స్ వేస్తున్నాడు భరణి దగ్గర. ఏదో కొంచెం పాపం అంటే రాము రాథోడ్ పైన కొంచెం అంటే ఈ మనీష్ చేసే పనుల వల్ల అతని పైన కొంచెం సింపతినే ఉంది. మంచోడే అనిపిస్తున్నాడు యాక్చువల్గా. అండ్ ఈవెన్ సెకండ్ డేనా ప్రియా వాళ్ళు చేసినది కూడా తప్పుగా ఉంది. అతను పాపం కష్టపడి వీళ్ళు బట్టలన్నీ ఉతుకుతున్నాడు కదా ఎండలో కూర్చొని. సో అతని గేమ్ కూడా ఫేక్ ఏం లేదు, ట్రూత్ఫుల్గా ఉన్నాడు, ఇన్నోసెంట్ అనిపిస్తున్నాడు. తర్వాత జస్ట్ ఇంకా కామెడీ చేశాడు కొంచెం, ఇమ్మాన్యుయల్ అమ్మాయిలాగా ఇట్లా వేణి పెట్టుకొని వచ్చేసి కొద్దిగా కామెడీ చేశాడు. పెద్ద ఏం లేదు ఇంకా అక్కడ. ఒక నెక్స్ట్ సంజనాని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడనమాట. కన్ఫెషన్ రూమ్లోకి పిలిచేసి ఫస్ట్ ఎలా ఉన్నారు మీరు, మీకేమనిపిస్తూ ఉంది హౌస్లో గేమ్ పరంగా, అందరూ మిమ్మల్ని కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుందా, అది మీరు కార్నర్ అయినట్టు అనిపిస్తుందా మీకు, అట్లా కొన్ని అడిగాడు. ఆమె నాకు ఇంకా అందరూ స్టిల్ మాస్క్ వేసుకొనే ఉన్నారు, షుగర్ కోట్ లాగా వేసుకొనే ఉన్నారు, స్లోగా గేమ్లోకి వస్తున్నారు, నాకు అనిపిస్తూ ఉంది నన్ను కార్నర్ చేసినట్టు, అందరూ ఒకవైపు నేను ఒకవైపు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అనింది. అదే చూస్తున్నా నేను కూడా, కానీ మీరు అందరూ ఒకవైపు వెళ్ళినా కూడా మీరు ఒక్కరే మీకోసం నిలబడిన విధానం నాకు నచ్చింది. అందుకనే నేను మీకు ఒకటి స్పెషల్గా కన్సిడర్ చేసి మిమ్మల్ని కెప్టెన్సీ టాస్క్లో మీకు ఒక పవర్ ఇస్తున్నాను. ఒక 5 మెంబర్స్, 2 మెంబర్స్ ఖచ్చితంగా ఓనర్స్ నుంచి ఉండాలి, అట్లా మీరు చూస్ చేయాలి కంటెండర్స్ని అని చెప్పాడనమాట. అంటే నన్ను నేను చూస్ చేసుకోవచ్చు అనింది. అది మీ ఇష్టం అని చెప్పాడు. చెప్పంగానే తను ఫస్ట్ అయితే నా పేరు, తర్వాత హరీష్, డిమాండ్ పవన్, దెన్ సృష్టి అండ్ ఇంకెవరున్నారు, ఇమ్మాన్యుయల్, వీళ్ళని సెలెక్ట్ చేసింది. ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అడిగాడు. రీజన్ ఏంటి అంటే అందరూ దీంతో క్లోజ్గా ఉంటారు అన్నట్టే చెప్పింది. బేసిక్గా కొంచెం బాండింగ్ వీళ్ళతో వచ్చింది నాకు ఈ 2 డేస్లో, కొంచెం నాతో క్లోజ్గా ఉంటున్నారు అందుకనేసి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగింది. జస్ట్ వాళ్ళు బాగున్నారా లేదా చెప్పండి. నేను ఇంకా కొంచెం కొద్దిగా ఎమోషనల్ అయ్యింది. జెన్యూన్గా అనిపించింది, ఫేక్ చేసినట్టు ఏం లేదు. ఎందుకంటే తను హౌస్లో ఎప్పుడు నాకు ఇట్లా 5 months బేబీ ఉంది, వదిలేసి వచ్చాను, నాకు బాధ ఉంది అని అస్సలు చెప్పలేదు. సో బిగ్ బాస్కి చెప్పింది, బాగున్నారు మీ వాళ్ళందరూ అని చెప్పేశాడు అతను కూడా. సో ఇంకా తర్వాత బయటకు వచ్చి రివీల్ చేసింది, నాకు ఒక పని చెప్పారు, ఇట్లా కెప్టెన్సీ టాస్క్ కోసం 5 peopleని సెలెక్ట్ చేయమన్నారు,
ఎవరిని సెలెక్ట్ చేసి ఉంటాను అని చెప్పి వాళ్ళని గెస్ట్ చేయమంది. ప్యూర్ గేమర్ అట్లా. సో వాళ్ళు తర్వాత రివీల్ చేసింది ఒక్కొక్కరి నేమ్స్. ఎందుకు అని అడిగారు. చాలా డిస్కషన్ జరిగింది అది యాక్చువల్గా. ఎందుకు అని అంటే ఈమె చెప్పింది, నాకు వాళ్ళంతా క్లోజ్, నాకు వాళ్ళతో కొంచెం కనెక్షన్ ఉంది, బాండ్ ఉంది అందుకనేసి అని. అయితే అట్లా పవన్ అందరూ, నాట్ జస్ట్ వన్, అందరూ అట్లా మనీష్ ఉండి అసలు మిమ్మల్ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అని అడిగాడు. ఆమె ఒకటే మాటే చెప్పింది, రేపు పొద్దున నువ్వు విన్నర్గా ఎవరు కావాలి అంటే నిన్ను నువ్వు చూస్ చేసుకోవా అని, స్ట్రైట్ అసలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మీకు బాండ్ ఉందని కాదు, మీకు బాండ్ ఉండడం వల్ల వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, అంతేగాని బిగ్ బాస్కి ఎవరు క్యాప్టెన్గా సరిపోతారు అనేది మీరు ఆలోచించలేదు కదా అని అడిగాడు. అసలు ఇంతమందిలో ఈ 15 పీపుల్నే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో తీసుకున్నారు అంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఎలిజిబుల్ అనే, సో ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ క్యాప్టెన్ అన్నట్టు చెప్పేసింది అనమాట. అంటే లీడ్ చేసి ఇక్కడికి రావడం వేరు, లీడ్ చేయటం వేరు అని అట్లా రకరకాలుగా చెప్తూనే ఉన్నారు. ఆమె చెప్పింది. నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళని వీళ్ళు ఆడటం కాదు, వీళ్ళ తరపున వేరే వాళ్ళు ఆడాలి. సో అంటే వీళ్ళు 5 మెంబర్స్ కాకుండా మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క ఎన్వలప్ పంపించారు. వాళ్ళు ఎన్వలప్ చూస్ చేసుకున్నాక దాంట్లో ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ ప్రకారం వాళ్ళు వచ్చి వీళ్ళ ముందర నించుంటే వాళ్ళు వీళ్ళ గేమ్కి సపోర్ట్ చేయొచ్చా లేదా అనేది వీళ్ళే కోరుకోవాలి. అట్లా ఫస్ట్ సుమన్ శెట్టి అట్లా 1 by 1 వచ్చారు. చెప్పేది దాంట్లో అంత ఆర్డర్ ఏముందిలే కానీ 1 by 1 వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే శ్రీజ వచ్చినప్పుడు సంజన అంటే తను ఎలాగూ చూస్ చేసుకోదు అన్నట్టు ఊరికనే ఉంది. అప్పటికి ఓన్లీ తిను తర్వాత పవన్ అండ్ హరీష్ మిగులున్నారనమాట. అంతకుముందే భరణి ఇమాన్యుయల్ని చూస్ చేసుకున్నారు. తర్వాత సుమన్ శెట్టి వస్తే ఎవ్వరూ చూస్ చేసుకోలేదు. ఈ ఒక్కటే సంజన ఒక్కటే మీరు సపోర్ట్ చేయండి అని చెప్పింది. నెక్స్ట్ సృష్టి ఏమో రాము రాథోడ్, అంటే రాము రాథోడ్కి కూడా అందరూ ఓకే అంటే సృష్టి తీసుకుందనమాట. సృష్టిని రాము రాథోడ్ చూస్ చేసుకున్నాడు. సో మిగిలిన వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు అయితే శ్రీజ అంది, నేను మిమ్మల్ని చూస్ చేసుకుంటాను మీరుంటే అని చెప్పింది అనమాట. అంటే నువ్వు చేసుకోవేమో, వాళ్ళు ఎలాగూ మీ ఓనర్స్ కదా, వాళ్ళని చూస్ చేసుకుంటావని నేను నో చెప్పాను. ఎస్ అని తర్వాత తను అది ఇట్లా ప్లకార్డ్ లాగా ఇచ్చారనమాట, థమ్స్అప్ ఆర్ థమ్స్ డౌన్ అనేది. సో థమ్స్అప్కి ఇచ్చిందనమాట. అయితే శ్రీజ సంజనాన్ని తీసుకొని ఒక మంచి మాట కూడా మంచిగా చెప్పింది. చూడండి, మీరు నాకు మైండ్లో ఏమీ ఉండదు, గేమ్ అంటే గేమే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా, సో నేను చాలా జెన్యూన్గా ఆడతాను, నా సపోర్ట్ మీకు ఫుల్గా ఉంటుంది, హార్ట్ఫుల్గా, ఇంకా అంటే దాంట్లో సెకండ్ థాట్స్ ఏమి ఉండవు అని చెప్పింది. మంచి మాటే, అట్లనే ఆడింది కూడా. తర్వాత ఇంకా ఏంటి అట్లా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సోల్జర్ హరీష్, మిగిలిండేది ఎవరు, ఈ డిమాండ్ పవన్ ఏమో ప్రియా శెట్టి అట్లా చూస్ చేసుకున్నారు. సో వాళ్ళ తరఫున గేమ్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఏంటి జరిగిందంటే ఇది అయిపోయిన తర్వాత చపాతీ పీస్ ఒకటి ట్రాష్లో ఉండింది. అయితే అది చూసి ఎవరు పడేశారు, మాకు ఇవ్వచ్చు కదా మేము తింటాము అంటే వీళ్ళు బయట ఫుడ్ లేకుండా ఉన్నారు. రోజు అదే సాంబార్, అదే రైస్, ఆలూ ఫ్రై, అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్కి అదే, డిన్నర్కి అదే, అంటే ఎవరికన్నా మొహం మొత్తుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు మనం హాస్టల్లో ఉన్న వాళ్ళమే కదా ఇంటర్ అప్పుడు, సో మనకు తెలుస్తుంది. అంటే ఒకటే ఫుడ్డే పెడితే ఆ బ్లాండ్ ఫుడ్ ఎంత ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ వస్తాయి కదా, అంటే మంచి ఫుడ్ తినాలి అని. పాపం చపాతీ పీస్ మీకు ఇష్టం మీరు తినాలి అని మీరు ఎందుకు పడేశారు ట్రాష్లో, మాకు అడిగింటే మేము తినేవాళ్ళం కదా అన్న పాయింట్లో ఓనర్స్ సెలబ్రిటీస్ అందరూ వీళ్ళని అడిగారనమాట. ఫైనల్గా తెలిసినది ఏంటంటే అది మనీష్ పడేశాడు అనేసి. సో భరణి, తనుజ వాళ్ళు వచ్చి ఎందుకు పడేయటము, మాకు ఇష్టం మేము తినేవాళ్ళం కదా,
అని అడిగారు. అనంగానే ఇతనికి తీసుకోలేకపోయినాడు. అంటే నన్నొచ్చి క్వెషన్ చేస్తారా వీళ్ళు అన్నట్టు. వాళ్ళు వెళ్ళిపోగానే నేను మీకు చెప్పాను మీరు చాలా లీనియన్స్ ఇచ్చేస్తున్నారు. చాలా లీనియన్స్. వచ్చి నన్ను అడుగుతాడా భరణి? ఆ మనిషి ఇట్లా అడుగుతాడా నన్ను? కుక్ వచ్చేసి నన్ను అడుగుతాడా? ఏం వాళ్ళు వెజిటబుల్స్ పడేసినప్పుడు మనం ఏమన్నా అట్లనే అడిగామా? చిన్నదానికంత. అప్పుడు శ్రీజ అనింది అట్లా కాదు, వాళ్ళకు పాపం తినాలని ఉంటుంది కదా, ఎందుకు పడేశారన్న ఉద్దేశంతో అడిగినారు, అంతేగాని వాళ్ళు ఏం లేదు కదా అంటే మీరు ఎంగిలి చేసిండేది ఇవ్వడం ఇష్టం లేక చెప్పలేదు అని అంటే వాళ్ళు కామ్గా వెళ్ళిపోయారు కదా అంటే గిన లేదు నేను ఇప్పటి నుంచి సోలో ప్లేయర్ని, నాకు మీరెవరు సపోర్ట్ చేయకపోగా మళ్ళీ ఇంకా వాళ్ళ వైపు నుంచి మాట్లాడతారా అన్నట్టు చెప్తున్నాడు. సో ఇదే పెట్టుకొనే సంచాలక్గా కూడా అట్లనే చేశాడు అనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇందాక అది పాయింట్ అదే చపాతీ విషయంలో అసలు వాళ్ళని లోపలికి ఎట్లా అలో చేసినారు మీరు అని చెప్పి మళ్ళీ రైజ్ అయినాడు. తర్వాత మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు ఏమన్నా ఇస్తారు, ఇమాన్యుయల్కి బనానాలు ఇస్తారు, వాళ్ళకి ఇది ఇస్తారు అంటే నువ్వు కూడా సృష్టికి షుగర్ ఇచ్చావు కదా అంటే అని శ్రీజ అంటే మనీష్ని, నేనంటే అదేదో మెడికల్గా అని చెప్తేనే ఇచ్చాను, కానీ మీరు అలా కాదు మీకు ఇష్టం అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు అని వాళ్ళతో. యాక్చువల్గా అతను మామూలుగా అంటే ఫేస్లో అరోగెన్స్ అనేది తెలిసిపోతూ ఉంది, ఆ వాదనలో ఆ టోన్లో అరోగెన్స్ అనేది. ఇప్పుడు అంటే మీరు నన్ను కాదని వాళ్ళని లోపలికి అలో చేశారు నా పర్మిషన్ లేకుండా, సంథింగ్ అట్లా. అంటే నేను అనేది ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ అయితే చాలా ఉంది మనీష్లో, అది తగ్గించుకుంటే బెటర్, లేదు అంటే కష్టం. సో అట్లా ఫుల్ వాదనలు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి వాళ్ళ మధ్యలో. నెక్స్ట్ టాస్క్ మొదలైంది. టాస్క్ రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాడు బిగ్ బాస్. ఇట్లా ఒక బోర్డు పైన లాంటిది ఉంది, దానికి రాడ్స్ ఉంటాయి, వాటిపైన నించొని ఉండాలన్నమాట వాటి సపోర్ట్తో. సో అవి సింపుల్ రూల్స్ అన్నీ చెప్పాడు. తర్వాత మనీష్ని ఇదిగా ఏమంటారు సంచాలక్గా పెట్టారు. సంచాలక్గా ఇతను రూల్స్ ఇతను చెప్పాడు, కింద ఇట్లా టో టచ్ అయినా కూడా వాళ్ళని తీసేస్తాను అని చెప్పేసి. ఒక సిగ్నల్ ఉంటుంది, రెడ్ గ్రీన్ లైట్స్ వస్తుంటాయి, రెడ్ వచ్చినప్పుడు చేయకూడదు, గ్రీన్ వచ్చినప్పుడు వాళ్ళ రాడ్ని రిమూవ్ చేయొచ్చు. ఇది సింపుల్గా టాస్క్. అయితే నేను అందరితోనూ ఇదిగా ఉంటాను అని చెప్పేశాడు. కూర్చోండి అన్నాడు వాళ్ళని. ఫస్ట్ డీమన్ పవన్ని పిలిచాడనమాట మనీష్. పిలుస్తాడు, రెడ్ లైట్ ఉన్నప్పుడు పిలుస్తాడు, వాళ్ళు గ్రీన్ లైట్ పడంగానే రాడ్ని తీసేయాలి, వాళ్ళు ఎవరికైతే తీసేయాలనుకుంటున్నారో వాళ్ళకి. డీమన్ పవన్ వచ్చాడు, తీసాడు ఒక రాడ్. తర్వాత డీమన్ పవన్ వచ్చేసి రాము రాథోడ్ అతన్ని ఇది ఒకటి కాలు దగ్గర పెట్టుకున్న రాడ్ని తీయటానికి వెళ్ళాడు. అప్పుడు తీసేటప్పుడు రెడ్ ఉంది. సో వెంటనే మనీష్ వచ్చేసి ఆపేసి రెడ్ ఉంది తీయకు అని. వెంటనే గ్రీన్ పడింది, గ్రీన్ పడంగానే తీయి అని చెప్పాడు. సో తను రాడ్ తీసేసి వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ రెడ్ పడంగానే ఈమెని సృష్టిని పిలిచాడు. నెక్స్ట్ సృష్టి వచ్చింది, రెడ్లో ఉన్నప్పుడు వెళ్తుంటే ఆగు గ్రీన్ పడాలి అన్నాడు. సరే అనేసి ఆమె ఆగింది. తర్వాత ప్రియా అది కాలు దగ్గర ఉన్నది తీసేసింది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ని పిలిచాడు రెడ్ పడంగానే ఇమ్మాన్యుయల్ వచ్చాడు. ఇమ్మాన్యుయల్ చూస్తున్నాడు, ఇమ్మాన్యుయల్ వెళ్తున్నాడు తీయటానికి అని, కానీ ఆపలేదు. సంచాలక్గా తను ఆపుంటే బాగుండేది, ఆపలేదు. పైగా సో ఇమ్మాన్యుయల్ కూడా గ్రీన్ వచ్చి చూసుకొని ఉంటే బాగుండేది, చూడుకోకుండా రెడ్లో ఉన్నప్పుడే తీసేశాడు. ఎవరిది? ప్రియాది. తీయంగానే నువ్వు వచ్చి రాడ్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు తీసేసి వచ్చి రాడ్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు నువ్వు రెడ్ ఉన్నప్పుడే తీసావు, అవ్వదు ఇది. బిగ్ బాస్ ఇమాన్యుయల్ రెడ్ ఉన్నప్పుడే తీసాడు, గ్రీన్ ఉన్నప్పుడు కాదు, ఎలిమినేటెడ్ అని స్టార్ట్ చేసినాడు. ఇంకా అక్కడి నుంచి ఆర్గ్యుమెంట్స్ మొదలైనాయి. ఎంపైర్ అని ఇట్లా అంటే క్రికెట్లో ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అన్న ఎగ్జాంపుల్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇద్దరూ బాగా అంటే సెలబ్రిటీస్ అందరు కూడా ఇట్లా తప్పు, అట్లా ఎలిమినేట్ ఎట్లా చేస్తావు,
అని అంటే ఓవర్గా వెళ్ళిపోయినాడు మనీష్ ఈ పాయింట్లో. చాలా చాలా ఓవర్గా వెళ్ళిపోయి చాలా మాటలు వదిలేసినాడు. దాంట్లో మెయిన్గా ఏంటంటే గిన ఈ ఇట్లాంటి క్యాండిడేట్ ఎందుకు బిగ్ బాస్ రీప్లేస్ చేసేసే ఇతన్ని, వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు కదా వాళ్ళతో రీప్లేస్ చేసేసే ఇతన్ని, అసలు ఏమన్నా క్యాండిడేట్ అన్నట్టు అన్నాడు. అది టూ మచ్ అనిపించింది. ఎందుకంటే గిన హీస్ జస్ట్ ఏ కామనర్. ఇమ్మాన్యుయల్ ఈజ్ ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకున్న కమీడియన్. అతని టాలెంట్ని చూసి తీసుకొచ్చినారు. అతన్ని పట్టుకొని అంత మాట అంటే నువ్వు రీప్లేస్ చేసేసే ఇతనితో వైల్డ్ కార్డ్తో అంటే అంత లేదు కదా. తర్వాత నామినేషన్ చేసేసుకో నువ్వు, నీకు కావాలంటే నేనైతే జెన్యూన్ ఉన్నాను అంటే నువ్వు అసలు కంటెస్టెంట్గానే పనికిరావు అంటే ఇతను సంచాలక్, నువ్వు ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్ అంటే నువ్వైతే ఫెయిల్డ్ యాజ్ ఎ కంటెస్టెంట్. నీకు తెలియదు ఆ మాత్రము, గ్రీన్ ఉన్నప్పుడే తీయాలని అందరికీ చెప్తున్నా కదా, రెడ్ ఉన్నప్పుడు చేయొద్దని, నీకు ఆ మాత్రం తెలియదా అని చెప్పాడు. ఇమ్మాన్యుయల్ మిస్టేక్ ఉంది కొంచెం, అంటే గ్రీన్ చూసుకొని ఉంటే బెటర్, ఎందుకంటే తన ఇది కాబట్టి. సో ఆ తర్వాత చాలా వాదనలు జరిగినాయి. భరణి దిగిపోయినాడు. ఇంకా ఇమ్మాన్యుయల్ సపోర్ట్ భరణి కదా, భరణి దిగిపోయినాడు. ఇక్కడికి ఎపిసోడ్ క్లోజ్ అయింది. ఈ మ్యాటర్లో అయితే మర్యాద మనీష్ కాదు, అమర్యాద మనీష్ లాగా బిహేవ్ చేశాడు.